అట్లాగే మిత్రులారా, ఈరోజు రాష్ట్రంలో మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుని ప్రజా సంక్షేమం కోసం అడుగులు ముందుకు వేసుకుంటూ వెళతా ఉన్నాం. గత 2.5 సంవత్సరాలుగా ఆనాడు ఎన్నికల కంటే ముందు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్గా, ఈనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అనేక బహిరంగ సభల్లో ఈ రాష్ట్ర ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాం. ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా, సిఎల్పి లీడర్గా నేను కూడా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి అనేక గ్రామాల్లో ప్రజలకు కొన్ని వాగ్దానాలు చేశాం. 2023 ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా దాదాపు 28 కిలోమీటర్ల పాదయాత్రతో ఇక్కడ ఉన్నటువంటి వేలూరు, చిల్పూరు మండలాల్లో దాదాపు 2 రోజులు మీ అందరితో కలిసి నడిచినటువంటి అవకాశం నాకు కూడా కలిగింది. ఆనాడు ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రాసుకొని ఆ సమస్యలన్నిటికీ కూడా ఆ రోజు మాటిచ్చాం. రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే, ప్రజాప్రభుత్వమే. తప్పనిసరిగా ఆ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల క్షేమం కోసం నిరంతరంగా ప్రణాళికలు తయారు చేయటమే కాదు, అమలు చేసి చూపిస్తామని కూడా చెప్పాం. అందులో భాగంగా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి పనులన్నీ వదిలిపెట్టి 10 సంవత్సరాల ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పనిసరిగా దేవాదుల ప్రాజెక్టుని ప్రయారిటీగా తీసుకొని పూర్తి చేసి దాని ద్వారా నీళ్లను పూర్తిగా అందించే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పాం. చెప్పినట్టుగానే దేవాదుల ప్రాజెక్టు దగ్గర రివ్యూ ఏర్పాటు చేయటమే కాదు, దానికి కావలసిన నిధులను కూడా రిలీజ్ చేస్తూ, ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించిన నిధులు కూడా పెండింగ్ ఉంటే ఆ నిధులను కూడా రిలీజ్ చేస్తూ వడివడిగా దేవాదుల పనులు కూడా పూర్తి చేపిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆనాటి పాలకులు ఏ ఉద్దేశంతో అయితే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ని ఏర్పాటు చేసి ప్రాంత ప్రజలకి నీళ్లు అందించాలని కలలు కన్నారో, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల కలల మేరకు తప్పనిసరిగా దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. నీళ్లని ఈ ప్రాంతానికి సంపూర్ణంగా అందించే కార్యక్రమం కూడా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళతాం. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ మాటిచ్చాం, తప్పనిసరిగా మీకున్నటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగానే దాదాపు 22,000 కోట్ల రూపాయల్ని ఒకటేసారి 22,000 కోట్ల రూపాయలు కూడా రైతులకు రుణమాఫీ చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఇది. అలాగే ఈరోజు రైతాంగ సోదరులకు ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ చెప్పారు, అత్యధిక శాతం ఈరోజు పంట దిగుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల వల్ల ఈరోజు దిగుబడి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఈ దిగుబడి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు వ్యవస్థని ఈనాటి ప్రభుత్వం ఎంత దిగుబడి వచ్చినా ప్రతి గింజ వరకు కొంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటమే కాదు, కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించారు. కొన్ని చోట్లయితే అనుకోని పరిస్థితుల్లో వర్షం వచ్చి కొంత ధాన్యం తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వటమే కాదు, తడిసిన ధాన్యాన్ని కూడా అదే ఎంఎస్పీ ధరకి కొనుగోలు చేసినటువంటి చరిత్ర ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు రాష్ట్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రబీ సీజన్లో 72 లక్షల మెట్రిక్ టన్నుల్ని ప్రొక్యూర్ చేయటం జరిగిందని చాలా ధైర్యంగా, గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. అట్లాగే దీనికి సంబంధించి
6 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల అకౌంట్స్లోకి పేమెంట్ చేయటం కూడా జరిగింది. 10.78